హైదరాబాద్ లో భారీ వర్షం చెరువులను తలపిస్తున్న రోడ్లు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు. తిరుమల లడ్డూ కల్తీపై పవన్ ఆవేదన. రేపటి నుండి 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష. అనంతరం తిరుమల వెళ్లనున్న పవన్ కళ్యాణ్. సంప్రోక్షణ శాంతియాగంపై రాని స్పష్టత. అపచారంపై పరిహారానికి పలు సూచనలు. రేపు ఆగమ సలహాదారులతో టీటీడీఓ భేటీ. దేవుడితో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. జంతువుల కొవ్వు వాడినట్టు రిపోర్టులో లేదు. లడ్డూ ఘటనపై దర్యాప్తు చేయాలన్న సజ్జల. లడ్డూ కల్తీ విషయంలో ఎవరిని వదిలేదు లేదు. సిబిఐ దర్యాప్తుపై సీఎం ప్రకటన చేస్తారు. మొత్తం ప్రక్షాళన చేస్తామన్న లోకేష్. ఏపీ గవర్నర్ ను కలిసిన షర్మిల. తిరుమల లడ్డూ కల్తీపై ఫిర్యాదు. సిబిఐ విచారణకు ఆదేశించాలని వినతి. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. సీఎం కుటుంబ సభ్యుల అవినీతికి పాల్పడ్డారు. రేపటి నుండి ఒక్కో స్కామ్ బయట పెడతా. మా దగ్గర ఆధారాలున్నాయన్న కేటీఆర్. సీఎంపై అసత్య ఆరోపణలు చేశారు. టెండర్ పిలిచినట్టు కేటీఆర్ నిరూపించాలి, లేకపోతే రాజీనామా చేయాలన్న పొంగులేటి. ఏపీలో వరద బాధితులకు 25న పరిహారం చెల్లింపు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వారికి 25,000, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వారికి 10,000 సాయం. టీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలైంది. అరికెపూడితో ఎవరు నామినేషన్ వేయించారో ఎన్ఎం శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు. రేపు సీఎల్పీ కీలక సమావేశం. సీఎం రేవంత్ అధ్యక్షతన భేటీ. స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ. ఎమ్మెల్యే పంతం నానాజీ దౌర్జన్యం. రంగరాయ కాలేజ్ వైస్ చైర్మన్ పై దాడి. ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్, ఎస్పీ. హైదరాబాద్ లో ఎక్సైజ్ అధికారుల దాడులు. పలుచోట్ల భారీగా గంజాయి సీజ్. ఐటీ ఉద్యోగితో పాటు ఐఐటీ విద్యార్థి అరెస్ట్. జమిలి ముసుగులో బీజేపీ కుట్ర చేస్తోంది. దేశాన్ని కబళించాలని చూస్తున్నారు. జమిలి ఎన్నికలపై పోరాడాలన్న రేవంత్. పోలూరు టోల్ ప్లాజా దగ్గర తనిఖీలు. పాల్గొన్న 200 మంది పోలీసులు. ప్రతి వాహనం క్షుణ్ణంగా తనిఖీ. డీజే డాన్స్లతో యువత చెడిపోతున్నారు. మతపరమైన ర్యాలీల్లో డీజే బ్యాన్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి అసద్ విజ్ఞప్తి. సీఎంగా అతిశీ ప్రమాణం. ఢిల్లీ యువ ముఖ్యమంత్రిగా అతిశీ రికార్డ్. సీఎంతో పాటు 5 మంత్రుల ప్రమాణం. బెంగళూరులో శ్రద్ధా వాకర్ తరహా మర్డర్. యువతిని చంపి ముక్కలు చేసిన ఉన్మాది. మల్లేశ్వరం ప్రాంతంలో ఘటన. పాట్నా నీట్లో ఉద్రిక్తత. తెలుగు విద్యార్థిని పల్లవి ఆత్మహత్య. విచారణకు విద్యార్థుల డిమాండ్. 3 కుటుంబాలు కాశ్మీర్ ని దోచుకున్నాయి. కాంగ్రెస్ ఎన్సీ కూటమిపై అమిత్ షా విమర్శలు. వేర్పాటువాదాన్ని నిర్మూలించామన్న కేంద్ర మంత్రి. అమెరికా చేరుకున్న ప్రధాని మోదీ. ఫిలడెల్ఫియా ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం. 3 రోజుల పాటు మోదీ పర్యటన. నోయిడా ఎక్స్ప్రెస్ హైవేపై ప్రమాదం. స్కూటీపై వెళుతున్న యువతిని ఢీకొట్టిన లారీ. పిల్లర్పై పడిపోయిన యువతికి తీవ్ర గాయాలు.